కీర్తనలు గ్రంథము నుంచి 130వ కీర్తనలో ఇలా రాసి ఉంది. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తత్వాన్ని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, జీవితం అనే ఈ తెలుగు మాట మనం ఆలోచించినప్పుడు జీవితం అంటే జీవితం అన్నట్టుగానే మనం ఆలోచిస్తాం. కానీ బైబిల్లో రెండో భాగమైన నూతన నిబంధన గ్రంథంలో జీవితం అనే ఆ పదానికి 3 గ్రీకు పదాలు పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది. అంటే జీవితాన్ని 3 భాగాలుగా విడగొట్టిందన్నమాట. అందులో ఒక పదం బయాస్ అంది. బయాస్ అందులోంచి బయాలజీ వచ్చింది. బయాస్ అంటే అది శారీరక జీవితం. అది ఎప్పుడు ఒకేలాగే స్థిరంగా ఉండదు. శారీరక జీవితం అది ఎవరిదైనా, వారి కులం ఏదైనా, వారి జాతి ఏదైనా, వారి మతం ఏదైనా, వారి ఆర్థిక స్థితిగతులు ఏదైనా, ఎవరి శారీరక జీవితం ఒకేలా ఉండదు. ఒకసారి ఆరోగ్యంగా ఉల్లాసంగా శారీరకంగా కనబడుతుంటారు. మరి కొన్నిసార్లు ఆరోగ్యం క్షీణిస్తుంది. వారు నిరాశకు గురై నిరుత్సాహంతో కనబడతారు. నేనెప్పుడు శారీరకంగా ఒకేలా ఉంటాను అని ఏ నరుడు ఈ భూమి మీద చెప్పలేడు. దీన్ని శారీరక జీవితం అంటాం. అది నిలకడగా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మన శారీరక జీవితాలు ఉంటాయి. అలాగనే జీవితానికి మరో పదం ఉపయోగించబడింది. అది ఇప్సుకే అన్నారు. అంటే దాంట్లోంచే సైకే అనే మాట వచ్చిందని సైకాలజీ అంటారు. అంటే మానసిక జీవితం. మనుషులమైన మనందరి మానసిక జీవితం అది కూడా ఎప్పుడో ఒకేలా ఉండదు. ఒకరోజు చాలా మంచి సందర్భాలు మనకు వచ్చాయి. మన చక్కగా నవ్వుతూ ఆ రోజు కనబడ్డాం. రాత్రి నిద్రలోకి జారుకున్నాం. మరి తెల్లవారేసరికి ఆ రాత్రి వచ్చిన కలలో లేక నిద్ర సరిగా పట్టకనో ఉదయం అయ్యేసరికి మన మానసికంగా ఏదో ఒక బలహీనత చోటు చేసుకున్నట్టు ముందు రోజు ఉన్నంత ఉత్సాహం ఆ తరువాత రోజు ఉండదు. అలాగని తరువాత రోజు వచ్చిన నిరుత్సాహం, నిరాశ ఆ తరువాత రోజుకు ఉంటుందని కూడా కాదు.
అది స్థిరమైంది కాదు. మన మానసిక జీవితం ఒకరోజు సంతోషంగా ఉంటాం, ఒకరోజు దుఃఖంలోకి పోతాం, ఒక రోజున చాలా ఉత్సాహంగా కనబడతాం, మరో రోజు చాలా నీరసిల్లిపోతుంటాం. ఇది మనందరి యొక్క మానసిక జీవితం. అది నిలకడగా ఉండదు. మరి జీవితానికి మరో పేరు ఇచ్చారు. దాని పేరే జియో అన్నారు. జియో అంటే అది ఆధ్యాత్మిక జీవితం. ప్రియులారా, ఒక మనుషుడు ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితంలోనికి అడుగు పెడితే ఆధ్యాత్మిక జీవితంలో తాను ఏది సంపాదించుకున్నా అది నిలకడవుతుంది. ఈ రోజున నాగూర్బాబు మన ముందు నిలబడి చెప్పిన తన వ్యక్తిగత సాక్ష్యంలో తను శారీరకంగా మీ అందరి ముందు కనబడినట్టుగా నేను కొద్ది నెలల కింద లేను. అకస్మాత్తుగా వచ్చిన అనారోగ్యానికి మరి ఆపరేషన్ జరిగి మళ్ళీ కోలుకొని ఈరోజు మీ ముందు కనబడ్డాను. అది ఆయన యొక్క శారీరక జీవితం. అలాగే మానసికంగా కూడా ఒక స్థిరమైన జీవితం ఆయనవి అనుభవించలేదు. కన్నీరున్నాయి, కలతలున్నాయి, కష్టాలున్నాయి. వాటన్నిటినీ తోసుకుంటూ కొంచెం ఆనందించే ఆ ఒక గడియలు కూడా దేవుడు తనకు ప్రసాదించాడు. శారీరక జీవితం నిలకడలేదు, ఎవరిదైనా అంతే. మానసిక జీవితం కూడా నిలకడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడని నేను విశ్వసించి నేను పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డగా నేను మారిన తర్వాత నేను మీ మధ్య మీ ముందు ఎలా జీవించానో అది మీకు తెలుసు అని పదే పదే తాను చెప్పిన సాక్ష్యంలో అది ఒక్కానిచ్చారు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలోనికి మనిషి వచ్చి తాను ఏమి సంపాదించుకుంటాడో అది నిలకడైనది, అది స్థిరమైనది, అది శాశ్వతము ఉండేది. నేను రాత్రి చదివాను చూడండి, ఒక 8 వచనాలు. ఈ 8 వచనాలకు పైన యాత్రా కీర్తన అని ఉంటుంది. అంటే మనిషి యొక్క జీవితం ఈ భూమి మీద యాత్రా జీవితం. భక్తి జీవితం కూడా యాత్రతోనే పోల్చబడింది. అయితే నేను చదివిన ఈ 8 వచనాల్లో భక్తుడు ఆత్మ సంబంధమైన జీవితానికి తను వచ్చి తాను ఎక్కడ నుంచో ఎక్కడికో చేరాను అన్నట్టుగా ఆ 8 వచనాలు చెప్పారు. కనుక ఈ రాత్రి చేరువగా వచ్చిన మీకు, దూరం నుంచి వింటున్న ఈ ప్రాంతవాసులకు నేను మనవి చేసేది ఏంటనంటే, మీ శారీరక జీవితం అది నిలకడ, అది స్థిరం కాదు. మీ మానసిక జీవితం అది నిలకడగా స్థిరముగా ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోనికి వచ్చినప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితం అది నిలకడగా ఉంటుంది. ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏంటో ఈరోజు నేను చదివిన 8 వచనాల్లోంచి చెప్తాను. ఈ మాటలు పలికినటువంటి భక్తుడు ఆ 8 వచనాల్లో ఒక 4 స్థలాల్లో ఉండి తన అనుభవాన్ని చెప్పుకుంటున్నాడు. ఆ 4 స్థలాలు ఒక్కొక్క స్థలములో ఉండే 2 మాటలు చెప్పినట్టుగా, ఒక్కొక్క స్థలములో ఉండే 2 మాటలు చెప్పినట్టుగా, అట్లా ఈ 8 వచనాల్లో ప్రతి 2 వచనాలు ఒక స్థలములో ఉండి తాను పొందినటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని గురించి ఆయన ప్రస్తావించడం చూస్తాం. ఇక్కడ చేరినటువంటి దేవుని పిల్లలు అనిపించుకున్న వారైనా, ఒకవేళ దేవుని పిల్లలు కాకుండా, ఒకవేళ దేవుని ఎరగకుండా ఉన్నవారైనా, ప్రతి వారు సంపాదించుకోవలసిన స్థిరమైన నిలకడగలిగిన ఆత్మ సంబంధమైన ఆ అనుభవాలను గురించి నేను కొంచెం నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 1-2 వచనాలు ఇలా రాసి ఉన్నాయి. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అన్నాడు. ఈ 2 వచనాల్లో అతని జీవితం యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం అతని జీవితం సముద్రపు అగాధ స్థలములోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. నేను అగాధ స్థలములోంచి
నేను నీకు మొర్రపెట్టుచున్నాను అన్నాడు. అయితే దేవుడు అతని మనవిని ఆలకించాడు. అందుకనే ఆయన ఈ పాట పాడగలిగాడు. సరే, ఈ 2 వచనాల్లో అతని ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి సాగింది అంటే, నేను మరణములో నుంచి నేను జీవములోనికి వచ్చాను. అగాధ స్థలములలో ఉండడం అది మరణపు అనుభవం. ఈ స్థలములో ఇప్పటి వరకు సాక్ష్యం ఇచ్చిన నాగూర్ బాబు గత కొద్ది దినాల క్రిందట మరి తలవని తలంపుగా సాధారణంగా వైద్య పరీక్షలు చేసుకుంటే తన లోపల క్యాన్సర్ ఉన్నట్టుగా, అది మరణకరమైన పరిస్థితి అని వైద్యులు చెప్పగా, మరి సంఘము, సేవకుడు వారందరు ఇచ్చిన ప్రోత్సాహం, దన్ను, ఆదరణ, అలాగనే వారు ఇచ్చినటువంటి ప్రియులారా మరి ఆ ఓదార్పును బట్టి ధైర్యం తెచ్చుకొని సర్జరీకి వెళ్ళి ఇప్పుడు ఆయన ఒక అనుభవానికి వచ్చాడు. ఏంటంటే, మరణం కావలసినటువంటి వాడు జీవించి ఈరోజు మన ముందున్నాడు. అయితే దానికంటే ముందు ఒక అనుభవం జరిగిపోయింది ఆయన దగ్గర. ఏమిటి అనుభవం అంటే, ఆయన మరణములోంచి జీవములోనికి ఇదివరకే వచ్చాడు. ఏమిటి మరణం అంటే, బైబిల్లో ఒక 4 రకాలైన మరణ ప్రస్తావనలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు అంటాడు కదా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయ్యున్నారు. ప్రియులారా, ఎవరమైనా అంతే. దేవుడు ఏ పరిధిలోనైతే ఉంచాడో ఆ పరిధిలో జీవించక మన పరిధి దాటి ప్రవర్తించి మనం అపరాధం చేసిన మనుషులమయ్యాం. దేవుడు ఏ ఉద్దేశం కొరకు మనకి జన్మనిచ్చినాడో ఆ ఉద్దేశం కొరకు జీవించక మన ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని వెళ్ళబొచ్చి మన పాపము చేసిన వారమయ్యాం. కనుక అపరాధాలు, పాపాలు చివరికి మనల్ని ఏమి చేసినాయి అంటే ఆధ్యాత్మికంగా మనల్ని చచ్చిన వారుగా చేశాయి. కనుక ఈ చావు మనం ఎరిగినా ఎరగకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం గ్రహించినా గ్రహించకపోయినా, మనమందరము అనుభవించింది ఈ ఆత్మ సంబంధమైన చావు. మరో స్థలంలో ఇలా రాసి ఉంటుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఆమోసు ఇలాగంటాడు. ఆమోసు ద్వారా దేవుడు ఇలాగంటాడు, యెహోవాను ఆశ్రయించండి, మీరు ఆశ్రయించినట్లయితే బ్రతుకుతారు అన్నాడు. ఈ రోజున ఏ దేవుడైతే సృష్టించాడో, ఏ దేవుడైతే మనుషుల విషయమై ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం కలిగి ఉన్నాడో, ఆ లక్ష్యం వరకు రాని మనుషులు వారు పాపము చేసి నరకానికి ప్రయాణం చేస్తూ ఉండగా వారి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి వారికి పాపక్షమాపణ, మోక్ష ప్రాప్తిని ఆయన సంపాదించి పెట్టాడు. ఆ దేవుని ఆశ్రయించగా మనుషులు మనం అందరినీ ఆశ్రయిస్తుంటాం. ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించాం, ఆశ్రయించకూడని వారిని మనం ఆశ్రయిస్తాం. ఒక స్థలంలో ఒక దైవజనుడు ఇలాగన్నాడు, యెహోవాను ఆశ్రయించగా ఆయన మీద నుంచి హృదయం తొలగించుకొని ఆయన ఆధారం చేసుకునక బ్రతుకుతున్న నీవు శాపగ్రస్తుడువు అంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ఆశ్రయించిన వారు, దేవుని పైన ఆధారపడిన వారు శాపగ్రస్తులు అని నిర్మమాటంగా చెప్పబడింది. ఈ కారణం చేత కూడా మనం చచ్చిన వారుగానే మిగిలిపోతున్నాం. ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించాం. ఏ దేవుని మీద ఆధారపడే బ్రతకాలో ఆయన మీద ఆధారపడే బ్రతకం. ఆ కారణం చేత ఇదొక మరణం మన మీద ఏలుబడి చేస్తుంది. అపరాధాలతో, పాపాలతో చచ్చుకున్న చావు ఒకటైతే, దేవుని ఆశ్రయించగా ఆయన మీద ఆధారపడగా తెచ్చుకున్న చావు ఒకటైతే, మరొక చావు మన మీద ఒకటి ఉంది. బైబిల్లో 85వ కీర్తన 6వ వచనంలో భక్తుడు అంటాడు, దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? నీలో మాకు సంతోషం లేదు. ఏదైతే మాకు తాత్కాలికంగా క్షణికమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నాయో వాటి వైపు వెంపర్లాడి లేనిపోని అలవాట్లు, లేనిపోని వ్యసనాలు, వాటిని మేము తెచ్చుకొని అందులో సంతోషిస్తున్నాం. కానీ నిజమైన శాశ్వతమైన ఆ సంతోషం నీలో ఉంది అనే విషయమే అవగాహన లేక నీలో ఆనందించగా మళ్ళీ చచ్చినోళ్ళుగానే మేము మిగిలిపోయాం. ప్రియులారా, ఇదొక చావు మన మీద ఏలుబడి చేస్తుంది. అపరాధముల చేత చచ్చిన వారం,
పాపముల చేత చచ్చిన వారం, దేవుని ఆశ్రయించగా చచ్చిన వారం, దేవుని మీద ఆధారపడగా చచ్చిన వారం, అలాగనే దేవునిలో ఆనందించగా చచ్చిన వారం. ఈ 5 రకాల చావులు ప్రతి మనిషి మీద ఏలుబడి చేస్తుంటే అతని జీవితం అగాధ స్థలములోకి వెళ్ళిపోయినట్లయింది. సముద్రపు అడుగుకు వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. అది మరణకరమైనటువంటి అనుభవం. అయితే ఆ స్థలము నుంచి నేను నీకు మొర్రపెట్టగా నీవు ఆ మరణంలోంచి నన్ను జీవములోనికి తీసుకుని వచ్చావు. 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకమునకు శరీరముతో వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానమైన పర్యటన అంటే మరణం నుంచి మనుషులను జీవానికి తీసుకుని రావడం. అందుకే ఆయన ఒక మారు ఇట్లా అన్నారు, యోహాను సువార్త 5:24 ఇట్లంటారు ఆయన, నా మాట విని, నేను చెప్పిన మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు నిత్య జీవము గలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు అని అంటాడు. ఆయన మాటలు ఎందుకు వినిపిస్తున్నాడు? ఆయన మాటలు ఆయా సేవకులు ఎందుకు చెబుతున్నారు? అది దేవుని మాటల్లోంచి కానివ్వండి, వారి యొక్క సాక్ష్యపు అనుభవాల్లోంచి కానివ్వండి, దేవుని మాటలు ఎందుకు వినిపిస్తున్నారు అంటే, ప్రియులారా, ఆ యేసుక్రీస్తుని పంపిన ఆ తండ్రైన దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము గలవారు కావాలని, తద్వారా దేవుని తీర్పులోంచి తప్పించుకొని మన మరణం నుంచి జీవములోనికి రావాలని ఆ దేవుని యొక్క పరమ ఉద్దేశం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాని ప్రతి మనిషి అనుభవము మరణపు అనుభవమే. నేను చెప్పానుగా, ఈ 5 రకాల మరణాలు ఏడుబడి చేస్తున్నాయని. కానీ దేవుని మాట విని ఆ దేవుని విశ్వాసం ఉంచి దేవుని తీర్పును తప్పించుకొని నిత్య జీవం పొందినటువంటి ఆ దేవుని పిల్లలు వారు మరణంలోంచి జీవములోనికి దాటి ఉన్నారు. దేవుడిచ్చిన జీవం అది శాశ్వతం. నేను మొదటే చెప్పానుగా, శారీరక జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి ఉన్న ఆరోగ్యం మరోసారి కనబడదు. ఒక మారు ఉన్న బలం మరోసారి కనబడదు. ఒకసారి శారీరకంగా ఉన్న ఉల్లాసం మరోసారి కనబడదు. శారీరక జీవితం అది ఎప్పుడు స్థిరమైనది, నిలకడైనది కానే కాదు. అలాగే మానసిక జీవితం కూడా అంతే. ఈ రోజు ఏంటో భలే ఉత్సాహంగా ఉన్నారు అంటుంటా మనుషులను చూసి, మరో రోజు ఏంటి డల్లుగా ఉన్నారు అంటుంటా మనుషులను చూసి. ఎందుకంటే మానసిక జీవితం అది కూడా నిలకడైనది కాదు, అది కూడా స్థిరమైనది కాదు. ఒక రోజున మనుషులు పొంగి కనబడతారు, మరోసారి మనుషులు కృంగిపోతూ కనబడతారు. కానీ నా ప్రియ సహోదర సహోదరులారా, మరణములోంచి జీవములోనికి వచ్చి జీవప్రాప్తులుగా చేయబడిన మనిషికి దొరికిన జీవం అది ఎన్నటన్నిటికీ ఉంటుంది. ఆయనిచ్చే జీవం అది శాశ్వతం. ఆయనిచ్చే జీవితం అది స్థిరం, అది నిలకడగా ఉంటుంది. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేను కావచ్చు, ఇంతవరకు పాటలు పాడిన సహోదరులు కావచ్చు, మా అందరి జీవితం ఒకప్పుడు మరణానికి సంబంధించింది. మేము ఆధ్యాత్మికంగా చచ్చిన వారం, కానీ యేసుక్రీస్తు నందు మాకు జీవం మాకు ప్రసాదించబడింది. మా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ సాగింది అంటే, అది మరణంలోంచి జీవానికి మా ప్రయాణం సాగింది. ఇది ఒక అనుభవం. భక్తుడు అదే చెప్తున్నాడు, నేను అగాధ స్థలములోకి వెళ్ళిపోయాను, కానీ ఈరోజు నాకేమి సంభవించిందంటే నేను జీవములోనికి నేను ప్రయాణం చేయగా ఇది నా యాత్ర, ఇది నా యాత్ర. మేమంతా ఒకప్పుడు మరణ సంబంధులం, ఈ రోజున జీవం మాకు ప్రసాదించబడింది. మేము జీవం పొందినటువంటి మనుషులం. అది నిర్భయంగా మేము నిస్సంకోచంగా చెప్పగలిగిన మాటది. ఇంతమట్టుగా చాలు. ఆ 2 వచనాలు తరువాత 2 వచనాల్లో దైవజనుడు ఎక్కడున్నాడంటే ఒక న్యాయస్థానములో ఉన్నట్టు కనబడుతున్నాడు. చూడండి, న్యాయస్థానములో నుండి ఏమంటున్నాడో చదువుతున్నాను. 3-4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్ట చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని రాసి ఉంది. ఈ 2 వచనాల్లో దైవజనుడు న్యాయస్థానములో ఉన్నాడు. ఆ న్యాయస్థానములో దేవుడే తీర్పరగా ఉన్నట్టుగా గమనించి ఏమంటున్నాడనంటే, ఇప్పుడు నా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ సాగిందంటే దోషము నుంచి నేను క్షమాపణగా చేరుకోగలిగాను. ప్రియ సోదరి స్నేహితులారా, నేను దోషిని,
ఇగో నీ ముందు నిలబడ్డానికి నాకు ధైర్యం ఎక్కడ సరిపోతుంది, నేను దోషము చేసిన వాడిని, కానీ నీ యొద్ద నుంచి నాకు క్షమాపణ దొరికింది. నా ప్రయాణం ఇప్పుడు దోషము నుంచి క్షమాపణ చేరుకున్నాను. ఇప్పుడు చెప్తాను వినండి, మనుషులు మనం ఎందుకు దోషులమంటారు? చెప్తాను వినండి ప్రియమైన స్నేహితులారా. ఈ హృదయం ఇది ఆశల పుట్టినిల్లు. ఈ హృదయంలో ఆశలు పుడతాయి. అయితే చాలాసార్లు మనం ఆశిస్తున్న ఆశలు దేవునికి విరోధంగా, సాటి మనుషులకి విరోధంగా మన హృదయంలో ఆశలు రేకెత్తుతూ ఉంటాయి. అలాగనే మన మనసు ఇది ఆలోచనలుగా పుట్టినిల్లు. ఇక్కడ ఆశలు, ఇక్కడ ఆలోచనలు. ఈ మనసులోంచి వస్తున్న ఆలోచనలు దేవునికి విరోధంగా ఆలోచించడం, సాటి మనిషికి విరోధంగా ఆలోచించడం వలన ఈ హృదయంలో కలిగిన దేవునికి విరోధమైన ఆశలు ఆలోచిస్తుంటే అక్కడప్పుడు సమయానికి బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. నువ్వేంటి ఇలాంటి మనుషులు, దేవునికి విరోధంగా ఆశిస్తున్నావు, దేవుడు ఇలాంటి వాటిని సమ్మతించదు కదా, సాటి మనిషికి విరోధంగా ఆశిస్తున్నావు, ఇది నీకు సమంజసం కాదు కదా అంటుంది హృదయం. హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది. అలాగే మనసులో కూడా చాలా ఆలోచనలు పడుతుంటాయి. ప్రియులారా, దేవునికి విరోధంగా ఆలోచించడం, సాటి మనుషులకు విరోధంగా ఆలోచించడం ఇది మనకు సర్వసాధారణమైన విషయం అయిపోతుంది. మనసు అంటుంది, నువ్వు ఎలాంటి మనుషులు, నువ్వు అది ఏంటి ఆలోచనలు అని ఆలోచించినంత సేపు దీనికి ఏదో మేత పెట్టినట్టుగా తృప్తిగా జీవించేస్తుంటాం, కానీ అదే మనసు మన మీద నేరారోపణ చేస్తుంది. హృదయం దోషారోపణ చేయగా, మనసు నేరారోపణ చెయ్యగా మిట్టుగా మనం దోషులము అనిపించుకుంటాం. ఎవరు నోరైనా నొక్కేయచ్చు ఈ లోకంలో, కానీ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంటే దాని నోరు నువ్వు నొక్కలేవు. నీ మనసు నీ మీద నేరారోపణ చేస్తుంటే దాని నోరు కూడా నువ్వు నొక్కేయలేవు. ఆ కారణం చేత ప్రియ సోదరి స్నేహితులారా, ఇక్కడ కూర్చుని మనమందరము దోషులమే. ఎన్ని ఆశలు దేవుని విరోధంగా ఆశించామో, ఎన్ని ఆలోచనలు దేవునికి విరోధంగా ఆలోచించామో, ఎన్ని ఆశలు సాటి మనిషికి విరోధంగా ఆలోచించామో, ఎన్ని ఆశలు దేవునికి విరోధంగా ఆలోచించామో లెక్కలేమండి. ఒక్కసారి వెనక తిరిగి చూడండి, ఇలాంటి ఆశలు దేవుడు సమ్మతిస్తాడా? ఇలాంటి ఆలోచనలు దేవుడు ఏమైనా ఒప్పుకుంటాడంటే దేవుడు ఒప్పుకోనివి, సాటి మనిషి కీడు కలిగించేవి ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు చేసి మెట్టుకు మనం ఏమైనామంటే హృదయం మన మీద దోషారోపణ చేస్తుండగా, మన మనసు మన మీద నేరారోపణ చేస్తుండగా మన దోషులుగా మిగిలిపోయాం. మనము దోషులం. అయితే దైవజనుడు దేవుని న్యాయస్థానం ముందు ఉండి ఆ న్యాయపీఠం మీద దేవుడే ఉన్నట్టుగా ఆలోచించి, దేవా నేను దోషిని, కానీ నీ యొద్ద నాకేమి దొరికిందంటే క్షమాపణ దొరికింది. ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో, ఏ దేవుడైతే శరీరంతో ఈ లోకానికి నరుడుగా ఈ లోకానికి వచ్చాడో ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందట. ఇలా రాసి ఉంది, మీ కొరగా చదువుతాను చూడండి. 86వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రియులారా, ఒక విషయం వినండి, క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడు. ఆయన క్షమించలేనటువంటి పాపం ఈ భూమి మీద ఏ నరుడు చేయలేడు. ఆయన క్షమించలేని పాపి ఈ భూమి మీద ఎవడు ఉండలేడు. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అని ఒక పాట ఉంది. ఎంత పాపినైనా ఆయన క్షమించువాడు, ఎంత పాపినైనను చేర్చుకున్నవాడు, ఆయన క్షమించడం సిద్ధమైన మనసు గలవాడు. మీరు అడగొచ్చు, ఎలా క్షమించేస్తాడండి ఇన్ని దోషాలు చేసిన మనుషుల కంటే? ఆ దోషము యొక్క శిక్ష అది నీ మీదకు నా మీదకు రావాల్సి ఉంటగా ఆయనే ఆ దోష శిక్షను భరించి ఆయన దోషములను క్షమించగలిగినటువంటి వాడు ఆయన అయినాడు. ఆ ఒక్క కారణం చేతనే దోషము నుంచి మనుషులు క్షమాపణగా రావచ్చు. దేవుడిచ్చిన క్షమాపణ అది శాశ్వతం ఉండేది. దేవుడిచ్చిన క్షమాపణ అది నిలకడగా ఉండేది. ముందే చెప్పా, శారీరక జీవితం అది స్థిరమో నిలకడ కాదు, మానసిక జీవితం అది స్థిరమో నిలకడ కాదు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొద్ద నుంచి మనం సంపాదించుకున్న క్షమాపణ అది నిలకడగలిగింది, శాశ్వతమైంది. ఇక్కడ విషయం చెప్పాలి, మనం చేసిన తప్పులు మనం అర్థం చేసుకుని నన్ను క్షమించండి అని ఎవరైనా ప్రాధేయపడితే
క్షమిస్తున్నాను అంటారే గాని మనం చేసిన తప్పులను మర్చిపోరు. మళ్ళీ అలాంటి తప్పదిమే మళ్ళీ ఎప్పుడైనా చేస్తే వాళ్ళు అంటారు, గత సంవత్సరం ఇలాగే చేసావు, ఒక 6 నెలల కిందట ఇలాగే చేసావు, నీకు పాడు పనులు చేయడం అలవాటైపోయింది అని క్షమించాను అని చెప్పిన పాపాలే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మన క్షమించలేని మనుషులు మన ముందు కనబడతారు. కానీ ఒక ఆశ్చర్యమైన విషయం, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు క్షమించాడా, ఆయన మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. అలాగని దేవునికి మతిమరుపు పుట్టిందని కాదు, ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన మర్చిపోతాడు. బైబిల్లో రాసి ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకం చేసుకోనను. దేవుడే గాని మన పాపాలు జ్ఞాపకం చేసుకుంటే ఏ నరుడు దేవుని ముందు రావడానికి ధైర్యం కలిగిన వాడు కాదు. ఎవరు సాహసించలేరు, దేవుని ముందుగా చేరుకోలేము. కారణం మన దోషములు అంత విస్తారంగా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పగోరే విషయం ఏంటంటే మనిషికి దొరికిన క్షమాపణ అది శాశ్వతం, అది నిలకడగా ఉంటుంది, అది ఎనటట్టుగా ఉంటుంది. అటువంటి క్షమాపణ దేవుడు మానవ జాతికి యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆఫర్ చేస్తున్నాడు, అందిస్తున్నాడు. అది అందుకున్న దైవజనుడు అంటున్నాడు, నేను మరణములోంచి జీవములోకి రావడానికి నా యాత్ర సాగించాం, నేను దోషము నుంచి క్షమాపణలోనికి రావడానికి నా యాత్ర సాగించాం. నేను చెప్పే సాక్ష్యం అదే. ఇక్కడ యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి ఆయన సిలువలో చేసినటువంటి ఆ బలియాగమును అర్థం చేసుకుని ఆయన విశ్వాసం ఉంచిన వారు అందరూ చెప్పగలిగిన సాక్ష్యం అదే. మా యాత్ర మరణము నుంచి జీవానికి వచ్చింది, మా యాత్ర దోషము నుంచి క్షమాపణకి వచ్చింది. ఇది 2 సంగతులు. 3వ సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. భక్తుడు అంటున్నాడు, నేను మరో ప్రయాణం చేశాను. ఏమిటా ప్రయాణం? మళ్ళీ చదువుతున్నాను చూడండి. 130వ కీర్తనలో ఇలా రాసి ఉంది. ఆ 5 చదువుతున్నాను చూడండి. 6వ వచనంలో ఇట్లా అంటాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలవారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలవారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఈ 2 వచనాల్లో భక్తుడు తన జీవితం ఎక్కడున్నట్టుగా చెబుతున్నాడంటే, నేను గోపురం మీద, నేను శిఖరం మీద కావలవానిగా కూర్చున్నా. మొదటి 2 వచనాల్లో ఆయన సముద్రం అగాధం నుండి చెప్తున్నాడు, అది నా జీవితం. ఆ అగాధ స్థలంలోంచి, మరణపు అనుభవంలోంచి నేను జీవానికి చేరుకోగలిగాను. నేను న్యాయస్థానంలో నిలబడి నేను దోషిని, ఇప్పుడు క్షమాపణ పొంది క్షమాపణగా నేను వచ్చాను. ఇప్పుడు అంటున్నాడు, నేను కావలివాడిగా ఆ గోపురం మీదకి వచ్చినప్పుడు కావలివాడు ఎలాగైతే ఉదయం కొరకు కనిపెడతాడో, ఆ చీకటి అతను బలి ఇబ్బంది పెడుతుంది. ఉదయం వెళితే తన ఉద్యోగాన్ని విరమించుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, కావలివాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ దాని కొరకు ఎదురు చూస్తున్నట్టుగా దైవజనుడు అంటున్నాడు ఇక్కడ, నా ప్రయాణం ఏంటో తెలుసా? చీకట్లో నేను ఇప్పుడున్నాను, నా ప్రయాణం వెలుగులోనికి సాగాలి. చీకటిలో నేనుంటేనే నేను ఇప్పుడు వెలుగులోనికి నేను వచ్చా, అది నా యాత్ర. ప్రియ సోదరి స్నేహితులారా, ఆలకించండి. యేసుక్రీస్తునందు నమ్మిక లేక, నిజదేవుడు ఎవరో తెలుసుకోక బ్రతుకుతున్న వారు ఎవరైనా గాని వారి యొక్క జీవితం అది చీకటి జీవితమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో భక్తుడు అంటాడు, వారు అంధకారమైన మనసు గలవారే అన్నాడు. దే వర్ డార్కెన్ ఇన్ దేర్ మైండ్స్, వారి మనసు అంధకారం అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అంటాడు, వారు అంధకారమైన హృదయం గలవారై అన్నాడు. దే వర్ డార్కెన్ ఇన్ దేర్ హార్ట్స్, వాళ్ళ మనసు అంధకారం, వారి హృదయాలు అంధకారం. మరి క్రియలు ఏమవుతాయి చెప్పండి? వేరు చేదుదైతే వచ్చే కాయ కూడా చేదుగానే ఉంటది. రూట్ ఎట్లా ఉంటుందో ఫ్రూట్ అలాగే ఉంటది. కనుక హృదయము అలాగనే మనసు, ఈ 2 అంధకారమైతే
క్రియలు ఏమవుతాయంటే అంధకార సంబంధమైన క్రియలు అవుతాయి. ప్రియులారా, దేవుని ఎరగని మనిషి అది ఎవరైనా కావచ్చు, వారు అంధకారమైన క్రియలు ఎందుకు చేస్తున్నారు? వారి మనసు అంధకారం, వారి హృదయం అంధకారం. ఆ కారణం చేత అంధకార సంబంధమైన క్రియలు చేసేవాళ్ళం. అయితే దేవుడు యేసుక్రీస్తునందు ఏం చేసేవాడంటే వెలుగులోనికి తీసుకువచ్చేవాడు. యేసును నమ్ముకోవటం అంటే మతం పుచ్చుకోవడం కాదు. ఎవరో తెలియని వారి పాపం అజ్ఞానంగా మాట్లాడే మాట. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఏదో మతంలో దిగడం కాదు, మతాన్ని పుచ్చుకోవడం కాదు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రయాణం చేయటం. ఇలా చెప్పనివ్వండి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5:8 భక్తులో మాట అంటాడు. ఏమంటాడు? మునుపు మీరు చీకటి అయి ఉంటేది, యేసునందు విశ్వాసం ఉంచక మునుపు మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. మరో భక్తుడు అంటాడు, దేవుడంట చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ఆ చీకట్లోంచి వెలుగులోకి తెచ్చిపెట్టాడు. నాగూరు బాబా మాట అన్నాడు ఆరంభంలోనే, నేను ఈ ప్రదేశంలో ఎలా తిరిగేవాడినో మీకు తెలుసు, నా వ్యసనాలు తెలుసు, నా బూతులు తెలుసు, నా యొక్క అలవాట్లు మీకు తెలుసు. అదొక చీకటి బ్రతుకు. ఏ రోజునైతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చానో ఆయన కృప, ఆయన నాకు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు, వెలుగు సంబంధమైన జీవితాన్ని ప్రసాదించాడు. ఇలా చెప్పనివ్వండి, అంధకారములు ఉన్నప్పుడు వివేచన లేకుండా, విచక్షణ లేకుండా వెర్రివారులాగా బ్రతుకుతుంటా మనుషులం. అది చీకటి బ్రతుకు. వెలుగులోనికి వచ్చిన తర్వాత మన మనోనేత్రం వెలిగించబడింది కనుక ఇప్పుడు విచక్షణ జ్ఞానంతో ఏది మంచో, ఏది చెడో, ఏది మేలో, ఏది కీడో, ఏది తీపో, ఏది చేదో, ఏది చీకటో, ఏది వెలుగో వివేచించి మేలైన దాన్ని చేపట్టడానికి దేవుడు ఒక అద్భుతమైన నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అదండి యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే. చీకటిలోంచి కాస్త వెలుగులోనికి ప్రయాణం ఎట్లొస్తుంది చెప్తాను చివరగా. మరణంలోంచి జీవం, అలాగనే దోషం నుంచి క్షమాపణ, అలాగనే ప్రియమైన స్నేహితులారా ఇప్పుడు చీకట్లోంచి వెలుగు. చివరి మాట, చివరి 2 వచనాల్లో భక్తుడు అంటాడు కదా, నేను మరొక ప్రయాణం చేశా. నేను ఇటా ప్రయాణం చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు 7-8 వచనాలు 130వ కీర్తనలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఈ వచనంలో భక్తుడు అంటాడు, నేను బానిస బ్రతుకు బ్రతికితని, నేను బానిస బ్రతుకు బ్రతికితని. దేవుడు నాకు స్వాతంత్రాన్ని కలిగించాడు, మధ్యలో నన్ను విమోచించి నాకు స్వాతంత్రాన్ని కలిగించాడు. నా బ్రతుకు బానిస బ్రతుకు. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, మనం ఎవరమైనా కావచ్చు, మనందరి బ్రతుకులు బానిస బ్రతుకులే. దేనికంటారా? యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఇట్లా అన్నారు. యోహాను సువార్త 8:34 వచనంలో, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు ఏంటట దాసుడు. వీఆర్ ఆల్ స్లేవ్స్ టు సిన్. ఇక్కడ కూర్చొని మనమంతా పాపానికి దాసులం. కావాలంటే చూడండి, 6 అడుగుల పొడుగు మనిషి 5 అంగుళాల సిగరెట్ లేకపోతే ఉండలేడంట. నేను ఒకసారి ఢిల్లీ నుంచి ఇవ్వండి ఆంధ్రాలోకి వస్తున్నాను ప్రయాణం చేసి ఏపీ ఎక్స్ప్రెస్ లో. మాతో పాటు భోగిలో ఉన్న మనిషి చూస్తే 6 అడుగుల కంటే పొడుగున్నాడు. మనిషిని చూస్తేనే హుందాగా కనబడుతున్నాడు, ఏదో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక అధికారం అన్నట్టుగా ఉంది. స్టేషన్ రావడమే తరువాయండి. గబగబ కింద దిగుతున్నాడు, ప్లాట్ఫామ్ మీద ఇటాటో తిరుగుతున్నాడు, మళ్ళీ వచ్చి గబగబ ఎక్కుతున్నాడు కంపార్ట్మెంట్ లో. మళ్ళీ స్టేషన్ రావడమే తరువాయి, మళ్ళీ కిందకి దిగుతున్నాడు, రోడ్డు మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఇటో తిరుగుతున్నాడు, మళ్ళీ ట్రైన్ కదలేసరి మళ్ళీ ఎక్కుతున్నాడు. ఇట్రా బాబు, కాలుగాలని పిల్లాగా దిగుతాడు ఎక్కుతాడు. ఏమొచ్చింది పోయే కాలం ఈ పెద్ద మనిషికి? ఊరికే స్టేషన్ రావడమే తరువాయి దిగుతాడు, బండి కదలబోయే ముందు ఎక్కుతున్నాడు. ఏంటి ఇతను వెతుకులాట అర్థం కాల. చివరికి ఆయన నా ఎదురు బెత్తలో కూర్చొని ఇక తట్టుకోలేక ఆ పక్కన కూర్చుని ఆయన అంటాడు, కెన్ యూ స్పేర్ మీ 1 సిగరెట్ అంటున్నాడు.
ఆ? నువ్వు నాకు సిగరెట్ ఉంటే ఇవ్వగలవు అడుగుతున్నాడు. అంటే ఇది స్టేషన్ దిగుతుంది ఎందుకు? ఏమండి ప్రతిసారి బండి ఎక్కుతుంది ఎందుకు? గాబరాగా ఏమండి సిగరెట్ దొరకడం లేదంట. అప్పుడు అర్థమైంది 6 అడుగుల కంటే పొడుగు మనిషి 5 అంగుళాల సిగరెట్కి ఎంత బానిసో. నేను ఉదాహరణకి చెప్పాను కానీ చాలా మంది చాలా వాటికి బానిసలు. ఆ పాపం అలవాటు, ఆ వ్యసనం లేకపోతే బతకలేమన్నట్టుగా బ్రతుకుతుంటారు. వీళ్ళు పాపమును ఆహారంగా చేసుకున్నారట. హోషేయ గ్రంథంలో భక్తుడు అంటాడు, వీళ్ళు పాపమును ఆహారంగా చేసుకున్నారు. ఆహారం లేకపోతే మనుషులు ఎలాగైతే ఉండలేరో పాపం చేయకుండా మనుషులు ఉండలేకపోతున్నారంటే ఈ రోజున. అందుకని వారు పాపం చేస్తూనే జనులు మరి అధికంగా పాపం చేయాలని కోరుతున్నారట. మిట్టుకు నా ప్రియమిత్రులారా, పాపమునకు మనిషి బానిస. దానికి ఒకదానికే బానిస అయితే సరిపోలేదు, ఇంకో బానిసత్వం మనకు తగలబడింది. అదేంటో తెలుసా అండి? మనం అవిధేయులుగా జీవించడానికి మనకు ప్రేరణ కలిగించి అపరాధాలు పాపాలు మనతో చేయించిన మనం అపవాది కూడా మనం బానిసలమే. వాడు ఎంత భయంకరంగా ప్రేరేపిస్తాడో, వాడు ఎంత భయంకరంగా తొందర చేస్తాడో, వాడి ప్రేరణ ప్రోద్బలానికి లొంగి మనుషులు వాడికి కూడా తొత్తులమే బతికేస్తుంటాం. వాడికి కూడా బానిసలమై తొత్తులమే బతికేస్తుంటాం. మా శ్రీకాకుళం జిల్లాలో ఎవడైనా బానిస బతుకుతున్నాడు దేనికేనంటే వాడికి మా వాళ్ళు ఏమని పిలుస్తారో తెలుసా? మీ కృష్ణా జిల్లా తిట్టు అనుకుంటారు. తిట్టు కాదు, అది పెద్ద వేదాంతం మాట. అది శ్రీకాకుళం వేదాంతం. ఏమంటారు తెలుసా? ఒరే తొత్తుకొడుగా అంట. తొత్తుకొడుగు అంటే తిడుతున్నాడు ఏంటని అనుకుంటారు మీరైతే కృష్ణా జిల్లాలో. మాకు అర్థం ఏంటంటే ఇటు బానిస బతుకుతున్నాడు, నువ్వు దానికి తొత్తువైపోయావురా, నువ్వు తొత్తుకొడుగా అంటుంటారు అన్నమాట మా దగ్గర. ఈరోజు చాలా మంది ప్రియుల ఏదో ఒక పాపానికి వారు తొత్తులే బతుకుతున్నారు. దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకుందామని ఆశపడుతున్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. కనుక వినండి, పాపానికి దాసులం, అపవాదిక బానిసలం. ఈ లోకములో చాలా ఉన్నాయి లోక ధర్మాలు. లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి, అందులో నికరం ఉండదు, అందులో విశ్వసించడానికి ఏం ఆధారం ఉండదు. కానీ లోక నమ్మకాలే ఈ మనుషులు చేసుకుంటూ పోతుంటారు, నమ్ముకుంటూ పోతుంటారు. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి, అవే చేసుకుంటూ పోతుంటారు. లోకములో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అందులో ఏముంది మేలు అనేది ఒక్క నిమిషం ఆలోచించక వీళ్ళు మానసిక స్తబ్దతలోకి పోయి మానసిక తిమ్మిరెక్కి ఈ రోజున భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వినండి, మానసిక తిమ్మిరెక్కిన మనుషులు ఉన్నారు. ఏమి నొప్పి ఉండదు, ఏమి ఆలోచించరు. దీన్ని స్పిరిచువల్ మెంటల్ నంబరెస్ అంటారు. నమ్మనంత తిమ్మిరి. అరే అది చేస్తున్నాం ఆచారం, ఇందులో ఏముంది? ఈ సాంప్రదాయం చేస్తున్నాం, ఇందులో ఏముంది? ఇది నమ్ముతున్నాం, ఇందులో ఏముంది అనేది కొంచెం ఆలోచించడానికి కూడా మనసు లేక ఎవరు అన్నారులేండి వెనకటికి నలుగురితో అనలేక నతనీయులు అంటున్నాను. గుంపులో చెప్పండి, ఆ పేరు అనలేక గమలియేలు అంటున్నాను. నలుగురితో నతనీయేలు, గుంపులో గమలియేలాగా కొట్టుకుని పోదామలే జీవితం అనుకుంటున్నారు మనుషులు. అంతేగాని అది ఎంత తిమ్మిరెక్క బతుకుతున్నానేంటి? లోకం ఏదైతే నమ్మికలు చెప్పేస్తుందో అందులో నిజమలే పేరు నమ్ముతున్నా. లోకం ఏ సంప్రదాయం చెబుతున్నాదో ఆ సంప్రదాయంలోనే పోతున్నా. లోకం ఏం ఆచారం నేర్పించేస్తున్నాదో ఆ ఆచారంలోనే కొట్టుకొని పోతున్నా. అసలు ఇది ఏముంది అని ఆలోచించకపోవడానికి మనకి మానసిక తిమ్మిరెక్కింది మనుషులకి. ఆ కారణం చేత ప్రియమైన స్నేహితులారా, లోకానికి దాసులమైపోయాం. పాపమునకు దాసులం, సాతానుకు దాసులం, అలాగే ప్రియమైన స్నేహితులారా లోకానికి దాసులం. చివరికి ఇంకో విషయం చెప్పనా మీకు? మరణానికి మనము దాసులమే. మరణ దాస్యం కింద బతుకుతున్నాం. అసలు ఏమంటే కోవిడ్ అయ్యాక ఏమంటే ఎప్పుడు చేస్తామని భయం పోయి మళ్ళీ కోవిడ్ వస్తే బాగుందేమనుకుంటున్నాను. ఆ రోజున ఎప్పుడు చచ్చిపోతామని మూతికేం కట్టారు చెప్పండి? చిక్కాలు కట్టారుగా ప్రతోల మూతికి. ఎన్నిసార్లు రుద్దారో చెయ్యని చెప్పలేము. ఏ మనిషికైనా దగ్గరకు వచ్చామండి, అమ్మో ఆడి దగ్గర పోతే ఆడి కరోనా అంటిపోతే నేను చచ్చిపోతానేమని భయం. మొత్తాన్ని ప్రియులారా, ఒకవేళ మరణపు వాతావరణాలు లేక క్షేమంగా ఉన్నట్టు అనిపించినా చచ్చిపోతామనేటువంటి ఆ మరణ భయం, దానికి దాసత్వం చేస్తున్న మనుషులం మనం. ఈ 4 కింద దాసులమే. పాపానికి దాసులం, అపవాదికి దాసులం,
ఏమండి, మరణానికి దాసులం, చివరిగా లోకానికి దాసులం. అటువంటి దాసత్వం జీవిస్తున్న మనుషులకు ఆయన స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడట. దైవజనుడు అంటాడు, నేను దాసత్వంలో ఉన్న నేను ఇప్పుడు స్వాతంత్రానికి వచ్చాను. ఎలా వచ్చానంటే ఆయన నన్ను విమోచించాడు. ఆయన వద్ద విమోచన దొరకను. నా ప్రియ సోదరి స్నేహితులారా, ఇలాంటి దాసత్వం బతుకుతున్న మనకు విమోచించడానికి మన విమోచన క్రయధనం అదేదో వెండి బంగారాలు కాదు. వెండి బంగారాల చేత ఈ దాసత్వం నుంచి మనం బయటికి రాలేము. అందుకే భక్తుడు అంటాడు, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటిగా తీరకట్లుండవలసిందే. మానవ జాతి ఈ దాసత్వం నుంచి విమోచించబడాలి అంటే పాపము లేని పరిశుద్ధుడు ఒక యవనస్తుడు తన పరిశుద్ధ రక్తమును చిందిస్తేనే తప్ప విమోచన లేదు. కాబట్టి ప్రియులారా, ఆయన విమోచించిన కారణాన నేను స్వాతంత్రంలోకి వచ్చాను. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, గలతీ పత్రిక 5:1 అంటాడు కదా, ఒక మంచి మాట. క్రీస్తు ఈ స్వాతంత్రమును అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మన దాస్యమనే కాడి కింద చిక్కోకండి, మళ్ళీ దాస్యమనే కాడి కిందకి వెళ్ళి చిక్కుకోకండి అన్నాడు. ఇదండి మానవ జీవిత ప్రయాణం. ఈ ప్రయాణములో మనకు దొరికినవన్నీ శాశ్వతమైనవి, నిలకడగా ఉన్నవి, స్థిరముగా ఉన్నవంటివి. జీవము స్థిరం. ప్రియమైన స్నేహితులారా ఆలకించండి, క్షమాపణ స్థిరం, వెలుగు స్థిరం, అలాగని స్వాతంత్రం స్థిరం. ఈ 4 మానవ జాతికి ఇవ్వడం కొరకు ఇప్పుడు చెప్తాను వినండి. మరణములోంచి మానవ జాతిని జీవంలో తీసుకురావడానికి ప్రియులారా ఆయనే లోకానికి వచ్చి ఆయన మరణించవలసి వచ్చింది. నీకు జీవాన్ని ప్రసాదించడానికి జీవప్రదాత అయిన దేవుడు రక్తమాంసంలో పాలివాడై ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణించకపోతే మనకు జీవం లేదు. ఆయన మరణించకపోతే మన జీవప్రాప్తులం కాలేము. ఆయన మరణించి మనకు జీవాన్ని తీసుకొచ్చి పెట్టాడు. బాబు, ఆ యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నువ్వు జీవప్రాప్తిగా మారు అంటే ఎందుకో మనిషికి అది ఇష్టం అవ్వట్లేదు. ఆ మరణపు సాయిల కిందనే బ్రతికి చివరి మరణించి దేవుడు లేని ఆ శాశ్వతంగా దేవుడు ఉండని ఆ చోటుగా పోయి నిత్యమరణం అనుభవించాలనుకుంటున్నారే తప్ప జీవప్రాప్తులుగా మారదాము, జీవాన్ని పొందుదాము అనే తపన మనిషికి లేకుండా పోతుంది దినాల్లో. నా ప్రియమిత్రులారా ఆలకించండి, మరణానికి చెందిన మనల్ని జీవానికి నడిపించడానికి ఆయన శిలువపై 2000 సంవత్సరాల కిందట మరణించే జీవాన్ని తెచ్చాడు. ఇదొక మాట అయితే, రెండో మాట, దోషులమైన మనకు క్షమాపణ తీసుకుని రావడానికి మనందరి దోష శిక్ష ఆయన అనుభవించవలసి వచ్చింది. అది మనం అంగీకరిస్తే క్షమాపణ మనకు దొరుకుతుంది. నేను చాలా కాలం కిందట అది చిన్నపిల్లల కొరకు అనుకుంటాను, దేవుని దాసులు ఆర్ఆర్కే మూర్తి గారు రాశారు చిన్న స్టోరీల పుస్తకం. అందులో ఉంది ఒక స్టోరీ. ఆ స్టోరీ ఏంటనంటే, ఒక భార్యాభర్తలు, ఆయనేమో న్యాయమూర్తి, ఆవిడేమో గృహిణి, ఇంట్లో పనిచేసుకుంటుంది. మంచి దాంపత్య జీవితం. వాళ్ళకి లేక ఒక ఆడపిల్ల పుడితేను ఆడపిల్లని చాలా అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఇంకా పిల్ల పెద్దది కూడా కాలేదు. పాపం అమ్మకు జబ్బు చేసి ఆవిడ చచ్చిపోయే ముందు భర్త దగ్గర ప్రతిమలాడిందట, మళ్ళీ మీరు ఎవరినో చేసుకుంటే పాపం దీన్ని చూస్తుందో చూడదో, మరి మీరు నన్ను ప్రేమించారు ఇంతవరకు, అలాగనే పాపను కూడా బాగా ప్రేమిస్తున్నారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఈమెను బాగా ప్రేమించగలిగిన ఒక ఆమెను చేసుకోండి, నేనే తెలగా చచ్చిపోతానని వైద్యులు చెప్పారుగా, చావు ఖాయమే కదా నాకు అని చెప్పిందంట. న్యాయమూర్తి జడ్జి గారు మాట ఇచ్చారు, పాప నువ్వేమి ఆలోచించొద్దు, ఒకవేళ నీకు మరణం సంభవించి నువ్వు మాకు దూరమైనా దీని కొరకైనా నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నీ పాప కొరకు ఉంటానన్నట్ట. పాప కొరకు వివాహం చేసుకోకుండానే మిగిలిపోతానన్నాడు. నిజంగానే ఆమె చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత పాపను మరి తండ్రి కాదు, కొంచెం ఎప్పుడైనా ఆడపిల్లల్ని తండ్రులు బాగా ప్రేమించి చూసేసుకుంటారు కదా, కనుక బాగా ప్రేమించి ఈ పిల్లని చూసుకుంటే నాన్నగారి ప్రేమ ఈ పిల్లకు చాలా చులకనైపోయిందంట. చులకనైపోయి పిచ్చి పిచ్చి పనులు చేయడం, సిటీలో కొన్ని నేరాలు చేసే వాళ్ళతో కలుసుకోవడం, ఇవన్నీ తెలుస్తున్నాయి. తండ్రి భోజనం చేసే సమయంలో, నిద్రకపోయే సమయంలో చెప్తాను, పాప మీ అమ్మ ఇట్లా కోరింది,
నేను నిన్ను నొప్పించకుండా పెంచుకుంటూ వచ్చాను. నువ్వు ఈ పనులు చేస్తే నేను ఈ సిటీలో మంచి న్యాయం చెప్పే న్యాయమూర్తిని, మరి నా పేరు పోతుంది, నీ జీవితం పాడు చేసుకుంటున్నావు చెప్పిన ఆ పిల్ల అస్సలు రమ్మంతైనా నాయన మాట వింటల్లా. చివరకు నేరములో పట్టబడింది, జైల్లో ఉంచారు. సరే, రిమాండ్ అయిపోయిన తర్వాత న్యాయమూర్తి ముందు తీసుకుని వస్తున్నారు. ఈ పిల్లకి తెలుసు న్యాయమూర్తి సీట్లో ఉన్నది మా నాన్నగారు. మా అమ్మకు మాట ఇచ్చాడు, నాకు ఎక్కడ ఏ కీడు కలగకుండా బాగా చూసుకుంటానని. కాబట్టి మా నాన్నగారు నన్ను విడిచిపెట్టేస్తారులే అనుకొని పోలీసుల మధ్య నడుస్తూ కూడా భయం లేకుండా బ్రతికించి నడుస్తుందంట ఈ యవనస్తురాలు. చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళ నాన్నగారే కదా జడ్జి గారు, కనుక తీర్పు తన ఫేవరబుల్ గా వచ్చేస్తుందని ఈ పిల్లకి ఎంత గర్వమో అనుకుంటున్నారు. కానీ కొంతమంది అనుకుంటున్నారు అతను చాలా మంచి న్యాయమూర్తి, ఆయన అన్యాయాలు ఎవరికై చెప్పడు, న్యాయమైన తీర్పులే చెప్తాడు, ఆయన కూతురైనా ఒకటే మరొకరు ఎవరైనా ఒకటే అని కొంతమంది అనుకుంటున్నారు. మొత్తానికి గొప్ప రచ్చ జరుగుతుంది కోర్టు దగ్గర. న్యాయమూర్తి ముందు ఆ పిల్లను ప్రవేశపెట్టారు. వాద ప్రతివాదాలు విన్న తర్వాత ఆ పిల్ల నేరస్తురాలు అని తేలిపోయింది. మరి న్యాయమూర్తిగా ఆయన తీర్పు చెప్పాలి. అంతా జనమంతా ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు కూతురికి ఏమి తీర్పు చెప్పుకుంటాడో అని ఎదురు చూస్తుంటే అతను ప్రియులారా అంతా వాద ప్రతివాదాలు విన్న తర్వాత సెంటెన్స్ చెప్పేశాడు, తీర్పు చెప్పేసినాడు. ఈ పిల్లకు 7 సంవత్సరాల ఏవాడి కఠిన కారాగార శిక్ష, లేని పక్షంలో ఇన్ని $1,000 ఆ పిల్ల చెల్లించుకోవాలి నష్టపరిహారం అని చెప్పేశాట. చెప్పగానే ఆ పిల్లకి భలే కోపం వచ్చింది. అమ్మకి ఏం మాట ఇచ్చాడు, ఈరోజు ఏమి తీర్పు చెప్పాడో నా మీద అని చిరుబుర్లాడుతూ ఎవడి పోలీసులు తీసుకుని వెళ్ళిపోతుంటే ఎవడి గబగబా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది నాయన మీద కోపంతో. జడ్జి గారు ప్రియులారా ఆ కోర్టు సీట్ నుంచి తన ఛాంబర్ లోకి వెళ్ళి తన కోట్ ఇప్పేసి తన సూట్ కేసులో ఉన్న ఒక కవర్ తీసి ప్రియులారా అక్కడ ఉన్న పోలీస్కి ఇచ్చి కొంచెం మా పాపకి ఇది అందించవా అని ఇచ్చారట. ఇస్తే ఆ పోలీస్ ఆయన సెంట్రీ తీసుకొని తిన్నగా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, పాప మీ నాన్నగారు ఏదో కవర్ ఇచ్చారమ్మా మీకు అందించమన్నారంటే నాకు యావజ్జీవ 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి 7 సంవత్సరాలు ఈ కఠిన కారాగార శిక్ష విధించి ఈ రోజునేమో మళ్ళీ ఒక కవర్ పంపించాడా, ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు. ఏమి ప్రేమ ఉన్న తండ్రి ఆయన అని చెప్పి ఆ పిల్ల చాలా రుసరుసలాడుతూనే ఉంది, చాలా కోప్పడుతూనే ఉంది. కోప్పడి వెళ్ళిపోతుంటే, లేదు పాప మీ నాన్నగారు మీ చేతికి అందించమన్నారమ్మా, ప్లీజ్ తీసుకో పాప అంటే ఆ పేపర్ ఇట్లా తీసుకొని ఇలా చింపిందంట, కవరు చింపేసింది. చింపేసిన తర్వాత అక్కడ పడేస్తే అక్కడున్న సెంట్రీ పోలీస్ చూస్తే అందులో ఆ పిల్ల చెల్లించవలసిన నష్టపరిహారపు పైసల చెక్ ఉంది అందులో. నాయన ఉద్దేశం ఏంటనంటే ఆ పిల్ల నష్టపరిహారంగా ఆ చెక్కుల్ని కట్టేసి ఆమె జైల్లోంచి విడుదల పొందాలి అన్నది నాయన ఆశ. మొత్తానికి జైల్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పోలీసు వచ్చి అంటున్నాడట అమ్మాయితో, పాప ఈ రోజు నువ్వు జైల్లో ఎందుకున్నావో తెలుసా నీకు అంటే, నేను తప్పు చేశాను కాబట్టి జైల్లో ఉన్నాను అందట. లేదు పాప, నువ్వు తప్పు చేసావు కాబట్టి జైల్లో లేవు. ఎందుకున్నావో చెప్పనా, నువ్వు తప్పు చేసిన మాట నిజమే, కానీ నీ తప్పులు అవి క్షమించబడినట్లుగా మీ నాన్నగారు నీ నష్టపరిహారానికి చెక్కు రాసిచ్చారు. నువ్వేం చేసావు, దారిలో ఆ కవర్ని ఇట్లా చింపి పడేశావు. ఆ కారణం చేత ఈ రోజు నువ్వు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ చెక్కే గాని కోర్టు కట్టేసి ఉంటే నువ్వు తీసుకొని ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు కదా నీవు అని చెప్పాడట పోలీసు. అప్పుడు నెత్తుకొట్టుకుంటుంది పిల్ల. ఈ రోజున ఆ పిల్ల చేసిన పని ఎలాగైతే ఉందో ఈ రోజు చాలా మంది మనుషులు చేసే పని అట్లనే ఉంది. యేసుక్రీస్తు ప్రియులరా మనందరి దోషములకు క్షమాపణ సంపాదించి పెడితే నీ దోష శిక్ష ఆయన భరించాడు, నీకు ఆయన దగ్గర క్షమాపణ ఉంది, నువ్వు విశ్వసించు అంటే ఆ క్షమాపణ కాలదన్నేసుకుని మేము నరకానికన్నా పోతామన్నట్టు బతుకుతున్నారు మనుషులు. నేను తరచు ఒక మాట అంటాను, నరకంలో చాలా మంది పడితే వారి పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిన కాదాళ్ళు. మరి దేనికి పోయారంటే యేసు ప్రభు సంపాదించిన క్షమాపణ వారు అంగీకరించలేదు, అందుకు వారు నరకంలో ఉండవలసి వస్తుంది.
ఆయన అనుగ్రహించిన క్షమాపణ వారు అనుభవించలేదు, తీసుకోలేదు. అందుకు వారు నరకములు ఉండవలసి వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రయాణం మనం చెయ్యొద్దా? మనమంతా దోషులమే. యేసుక్రీస్తు తెచ్చే క్షమాపణ కొరకు ప్రయాణం చేద్దాం. మనకు జీవం ఇవ్వడానికి, మరణంలోంచి జీవంలో తీసుకొచ్చే జీవం ఇవ్వడానికి ఆయన మరణించాడు. దోషులమైన మనకు క్షమాపణ ఇవ్వడానికి మన దోష శిక్షనంతా ఆయన భరించాడు. చీకటిలో నుంచి మన వెలుగులో తీసుకురావడానికి ఆ శిలువ మీద విరాలాడుతూ ఆ చీకటిలో తన ప్రాణం ఆయన అర్పించవలసి వచ్చింది. చీకటి లోకానికి వచ్చాడు. ఈ చీకటి మనుషుల మధ్య తిరిగాడు. చివరికి ఆ శిలువ మీద ఆ భయంకరమైన కటిక చీకటి కమ్మగా ఆ చీకటిలోనే నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడనాడితివని దేవుని చేతి ఇవ్వండి ఎడబాటును అనుభవించి చివరికి తన ప్రాణాన్ని దేవునికి తండ్రికి అప్పగించి ఆయన నీకు వెలుగు తెచ్చాడు. చీకటి ఆయన అనుభవం అయ్యింది, వెలుగు నీ సొంతమయ్యింది. ఇంకా నీ వెలుగులోకి రానంటే నీ చేసేదేముంది? ఎవరైనా చెప్పేదేముంది చెప్పండి? మనమంతా దాసులం. మనకు స్వాతంత్రం ఇవ్వడానికి నా ప్రియమైన స్నేహితులు ఒక దాసుడుగా ఆయన మారి, ప్రియులరా, ఆయన ఏమంటే దాసుడుగా మారి మనుషులు కొట్టిన దెబ్బలు తిని, ఏమంటే మనుషులు వేసిన ఉమ్మివేతలు అనుభవించి, ఆయన గడ్డం పెరగబడగా ఆయన గడ్డం పెరిగించబడి ఒక దాసుని స్వరూపం ధరించుకుని దాసునిగా మరణించి నీకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. అయితే ప్రియ స్నేహితులారా, తమ్ముడు నాగూర్ గారు చెప్పిన మాట అయినా నేను చెప్పే మాట కూడా అదే, దైవజనుడు చెప్పే మాట కూడా అది. మా ఆధ్యాత్మిక జీవితం మరణములోంచి జీవములోనికి వచ్చింది, దోషము నుంచి క్షమాపణగా వచ్చింది, చీకట్లోంచి వెలుగులోనికి వచ్చింది, బానిసత్వం నుంచి స్వాతంత్రానికి వచ్చింది. అది మా సంతోషం. మేము ధైర్యంగా నిబ్బరంగా చెప్పగలం, ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రయాణం ఆయన సాగించాడు. ఈరోజు దేవుని జీవాన్ని అనుభవిస్తూ, దేవుని క్షమాపణలో సంతోషిస్తూ, దేవుని వెలుగులో బ్రతుకుతూ, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవించి, ఒకరోజు ఈ మొన్నైన శరీరం అది మట్టికి పోయినా తరువాత ఉన్న నిత్యత్వం కొరకు ఎదురు చూచే ఈ గొప్ప కృపా భాగ్యానికి వారసులుగా చేశాడు. ఈ మాటలు అందించడానికి ఈ రాత్రి ఈ స్థలంలో ఈ సమావేశాన్ని, ఈ కూడికను ఆయన ఏర్పాటు చేశారు. మళ్ళీ చెప్తాను వినండి. అస్థిరమైన నిలకడలేని భౌతిక జీవితం కొరకు వెంపర్లాడతాం. సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, బలంగా ఉండాలి. అవును, ఉందాం శారీరకంగా, కానీ అది స్థిరము నిలకడ కాదు కదా. ఏదో ఒక రోజున అది అన్స్టేబుల్ అయిపోతుంది. అలాగనే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని దరికొర తపన పడుతున్నాం. అది కూడా స్థిరం కాదు కదా. శారీరక జీవితము స్థిరము నిలకడలేదు, మానసిక జీవితానికి స్థిరము నిలకడలేదు, ఒక ఆధ్యాత్మిక జీవితానికి స్థిరము నిలకడ ఉంటది. దేవుడిచ్చిన జీవం నువ్వు చచ్చినా యుగయుగాలు నీ కొరకు ఉంటుంది. దేవుడిచ్చిన క్షమాపణ యుగయుగాలు నీతో ఉంటుంది. దేవుడిచ్చినటువంటి ఆ వెలుగు అది యుగయుగాలు నీతో ఉంటుంది. దేవుడిచ్చిన స్వాతంత్రం అది నిత్యము నీకు నాకు ఉంటుంది. కనుక రాత్రి వేళ ఈ కూడిక ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంతకాలమైన మరణం అనుభవిస్తావు? రా జీవంలోనికి. ఎంతసేపు దోషభర్తిపై బ్రతుకుతావు? రా క్షమాపణ యుద్ధకు. ఎంతసేపు చీకట్లో బ్రతుకుతావు? రా వెలుగులోనికి. ఎంతసేపు బానిస బ్రతుకుతావు? రా స్వేచ్ఛనివ్వడానికి. ఈ 4 ఇవ్వడానికి యేసులో జరగవలసిన ప్రక్రియలను జరిగాయి. ఇవన్నీ ఉచితంగా నీ విశ్వాసంతో ఆయన కృపచేత వీటిని అనుకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టపడే దేహి అని వస్తే తన యుద్ధకు వచ్చే వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు, వాటిని సంతోషంగా ప్రసాదించేవాడు. నేను రాను, నాకు ఇవేం అక్కర్లేదు, నాకు తాత్కాలికమైన క్షణిక కాలం ఉండే అస్థిరమైన నిలకడలేని శరీర జీవితమే చాలు, ఈ మానసిక ఆనందమే చాలు అని పాపాన్ని ప్రేమించి, ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ కొట్టుమిట్టాడితే నిలకడగా ఉండే శాశ్వతంగా ఉండే ఆ గొప్ప జీవాన్ని గురించినటువంటి సంగతులు, ఆత్మ సంబంధమైన విషయాలు మనం కోల్పోయే ప్రమాదం మన ముందు ఉంది. కనుక రాత్రి వేళ వాక్యం విన్న మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, ఇప్పటికే యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే అసలు మీరు ప్రయాణం సరిగానే చేస్తున్నారా? మనలోంచి జీవంలోకి పోతుందా ప్రయాణం?
దోషము నుంచి క్షమాపణకు వచ్చేస్తుందా ప్రయాణం? చీకట్లోంచి వెలుగులోకి వస్తుందా మీ ప్రయాణం? దాసత్వం నుంచి స్వాతంత్రానికి వచ్చిందా ప్రయాణం? అసలు మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టామా? ఒకవేళ మొదలు పెడితే సాగుతుందా? ఒకవేళ సాగుతుంటే గమ్యానికి ధైర్యంగా పోతామని నిబ్బరం ఉందా? ఎక్కడో స్పిరిచువల్ జర్నీ అనే దాని మీద వెస్ట్ గోదావరిలో మాట్లాడితే ఒక దేవుని సేవకురాల భార్య నాతో చంటుంది, స్వామి అన్న, నా భర్త దైవజనుడు, ఆయనంటే నాకు చాలా ఇప్పుడు గౌరవం వస్తుంది, ఇంతవరకు గౌరవం లేదులేండి. అందులోకి బీహారీ పిల్ల, ఆ పిల్ల బీహారీ పిల్ల, ఉత్తి బీహారీ పిల్ల అయితే సరిపోను, ఆ పిల్ల కరాటీలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఏమండి, ఆమెకి నచ్చినట్టుగా కానీ భర్త లేకపోతే ఆయన సేవ 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 అంటాడు. ఈవిడకి పార్కులు, సరదాలు, షికార్లు కావాలి ఈ అమ్మకి. మొత్తానికి అవి ఈమె కోరుకుని దొరకపోతే బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇంట్లోనే కరాటే చేతులు ఇప్పుతుంది. ఆయన అంటాడు, అన్న అదేం భార్యో గాని ఏం పట్టుదో తెలియదు కానీ రక్తం కనబడే వరకు కొడుతుంది అంటాడు. ఈయనంత ఉంటాడు తెలుసా అండి, ఆయనంత మనుషులు అక్కడ ఎవరో లేవు, నాకంటే ఇంత పడుకుంటాడు, చాలా బలమైనటువంటి మనిషి. ఆవిడ కూడా తక్కువ లేదులండి, ఇంత బలమైన మనిషి ఆవిడ, కరాటే ఫైటర్ అంట, పుట్టేస్తుంటుంది భయంకరంగా. ఆవిడ అంటుంది, ఆ స్వామి అన్న, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది అమ్మాయి, ఎందుకంటే బీహారీలో స్కూల్కి టీచర్ గా పనిచేసిందేమో, ఆమె పెద్ద తెలుగు కొంచెం అక్కడక్కడ కొంచెం కొంచెం వస్తుందేమో కానీ ఇంగ్లీష్ చాలా బాగా, హిందీ బాగా మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో అంటుంది, ఐఎమ్ నాట్ ఎట్ స్టార్టెడ్ మై స్పిరిచువల్ జర్నీ, మై హస్బెండ్ ఈస్ గాడ్లీ మ్యాన్. నేనే దుర్మార్గురాల్ని, నా భర్త దైవజనుడే, నేను ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణమే మొదలు పెట్టలేదు, కానీ క్రైస్తవురాలుగా చలామణైపోయాను, ఒక సేవకునికి భార్యనైపోయాను, కానీ నా ఆధ్యాత్మిక ప్రయాణమే మొదలు పెట్టలేదు. ఈ రాత్రి వేళ ఈ స్థలానికి వచ్చిన దేవుని పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యు స్టార్టెడ్ యువర్ స్పిరిచువల్ జర్నీ? మీ ఆధ్యాత్మిక ప్రయాణం మీరు మొదలు పెట్టారా? ఒకవేళ మొదలు పెడితే మీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? ఒకవేళ ప్రయాణం సాగుతుంటే గమ్యానికి చేరుతాననే భరోసా ధీమాతోనే బ్రతుకుతున్నారా అన్నది ఒక ప్రశ్న. ఇంకా పాప క్షమాపణ పొందకపోతే, ఇంకా జీవములోనికి రాకపోతే, ఇంకా వెలుగులోనికి రాకపోతే, ఇంకా నిజ స్వాతంత్రంలోకి రాకపోతే, దేవుడు ప్రేమతో ఈ రాత్రి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన 2 చేతులు సిలువలో చాపి మరణించినట్టుగా ఇప్పుడు 2 చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కనుక నీ జీవితంలో నీ గమ్యం ఏంటో ఒకసారి ఆలోచిస్తావా? ఆయన చేతుల్లో ఆయన పొందిన ఏమంటే శీలల దెబ్బలు, ఆయన శరీరం అంతా పొందిన గాయాలు, ఆ శిలువ మరణం, అది నీ మేలు కొరకే, నా మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నా ఆశీర్వాదం కొరకే. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువా, నేను మరణానికి వారసుడను, నాకు జీవం ఇవ్వగోరుతున్నావు, నేను నిజంగా దోషిని, నాకు క్షమాపణ తెచ్చిపెట్టావు, నేను నిజముగా చీకట్లో బ్రతుకుతున్న మనిషిని, నాకు వెలుగు ప్రసాదించగోరుతున్నావు, నేను నిజముగా నేను బానిసనే దేనికో ఒకదానికి, నాకు స్వాతంత్రం ఇవ్వగోరుతున్నావు, అందుకొరకు పొందవలసినటువంటి శిక్షణంతా నువ్వు పొంది ఉచితంగా నాకు ఇవ్వబోతున్నా వీటిని సంపాదించుకుని వీటిని నిలకడగా శాశ్వతం ఉంచుకునే కృప నాకు ఇవ్వండి అని ఆశపడితే, విశ్వాసంతో ఆయన దగ్గరకు రండి. తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేసేవాడు కాదు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. ఈ స్థలములో కూర్చున్న చాలా మందికి ఈ నిజదేవుడు ఈ ప్రయాణాలు ఇచ్చాడు. మేము ధైర్యంగా నిబ్బరంగా చెప్పగలం, మేమంతా మరణానికే పనికొచ్చే మనుషులం, జీవమిచ్చినాడు ఆయన. మేమంతా దోషులం, మా మనసు మా హృదయం పాడైపోయినాయి, మేము దోషులం, కానీ ఆయన మా క్షమాపణ ఇచ్చాడు. మేము చీకటి, మా బ్రతికే చీకటి, మా కార్యాలు చీకటి కార్యాలు, మా మాటలు చీకటి మాటలు, మాకు వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. మేము బానిస బ్రతుకుతున్న వాళ్ళం, మాకు స్వాతంత్రాన్ని ప్రసాదించినాడు ఆయన. అవే దీవెనలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. బాబు స్వామి, ఈ మాటలు మాకు అర్థమైనాయి. ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసినటువంటి ఆ కార్యాల వలన
ఈ 4 గొప్ప ప్రయోజనాలు అది అందరికీ అందుబాటులో ఉండగా ఇప్పటికే కొంతమంది వాటిని అందుకున్నారు. నేను ఇంకా వాటిని అందుకోలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు అందుకోవాలనుంది. శాశ్వతముండే జీవం కావాలి, శాశ్వతముండే క్షమాపణ కావాలి, శాశ్వతముండే ఆ వెలుగు నాకు కావాలి, శాశ్వతముండే ఆ స్వాతంత్రం నాకు కావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను అనే మాటే నీ మాట అయితే ఈ రాత్రి నీ హృదయంలో ఆయన వేడుకో. ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇవన్నీ ఉచితంగా ప్రసాదిస్తాడు. ఇవన్నీ నీకివ్వడం కొరకు, నాకివ్వడం కొరకు ఆయన చెల్లించవలసిన మూల్యాన్ని, ఆ యొక్క ధరను ఆయనే సిలువలో చెల్లించాడు. నా ప్రియ సోదరి స్నేహితులారా, ఈ మాటలు ఆలకిస్తున్న మీలో ఎవరైనా ఇవన్నీ సంపాదించుకోవాలని ఉంది, నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, యేసుని నమ్ముకుంటాను, పాప క్షమాపణ పొందుతాను, వెలుగులోనికి వస్తాను, జీవాన్ని పొందుతాను, నిజ స్వాతంత్రాన్ని అనుభవిస్తాను, నా కొరకే ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపుతారా? మీ కొరకే ప్రార్థన చేసి దైవ సేవకునికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎవరు చూడాల్సిన పని లేదు. విషయం ఆలోచన చేసుకుని అర్థం చేసుకుంటే, అలాంటి ఆశ మీకుంటే ధైర్యంగా దేవుని సన్నిధి మన మధ్య ఉంటుండగా నాకు కావాలి ఈ 4 యేసు ప్రభు నా ప్రసాదిస్తానంటున్నప్పుడు నేను పుచ్చుకోవాలని నాకు ఆశ ఉంది, నా కొరకే ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపుతారా? మీ కొరకే ప్రార్థిస్తాం, మీ కొరకే ప్రార్థిస్తాం, మీ కొరకే ప్రార్థిస్తాం. వందనాలు. ఒకవేళ ఎప్పటికే మీరు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన వారైతే సాగుతుందా మీ ప్రయాణం? ఎక్కడైనా ఆగిపోయిందా? మీ కాలు ఎందుకో బెనికినట్టు అయింది, మీ మోకాలు కాస్త సడలిపోయినాయి, మీ చేతులు కాస్త వడలిపోయినాయి, మీ ఆధ్యాత్మిక జీవితం స్తంభించిపోయింది అనిపిస్తుంటే రా, ఇది మంచి సమయం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఆయనతో నీ ఆధ్యాత్మిక యాత్రను చక్కగా కొనసాగించు. అట్టి కృప దేవుడు నీకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన తండ్రి, నీ కృపకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యాత్రా జీవితంలో ఏ అనుభవాలు గుండా మేము వెళ్తామో కళ్ళకు కట్టినట్లు మాకు వివరించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, భౌతిక పరంగా కొన్ని మేము మా కృషి వలన సంపాదించుకోవచ్చు, కానీ మానసిక పరంగా ఏదైనా కొంత ఉన్నత స్థాయికి పొందవచ్చేమో, కానీ ఆత్మీయ స్థితికి కేవలం మీపైన ఆధారపడటం వలనే, మీపైన విశ్వాసం ఉంచటం ద్వారానే మాకు ముక్తి ప్రదానం జరుగుతుందని, మేము ఉన్నతమైన స్థాయికి ఆత్మీయమైన జీవితంలో ముందడుగు వేస్తామని, మానవులైన మేము దేవునితో సంబంధం కలిగి ఉంటామని, అలాంటి సంబంధం ఇవ్వటానికే భూలోకంలోనికి మీరు మానవులుగా దిగి వచ్చారని నీ సువార్త మాటలు మాకు వినిపించినందుకు వందనాలు. ఈ మాటలు విని ఆత్మీయంగా తీర్మానం తీసుకున్న బిడ్డలను బలపరచండి. అలాగే ఆత్మీయ యాత్రను ప్రారంభిస్తూ ఆగిపోయిన వారికి ఉజ్జీవాన్ని, వారి యొక్క బలహీనతలను క్షమించి బలాన్ని దయచేయండి. ఈ కూడిక పెట్టిన ఉద్దేశం మీరు ఎరుగుదురు. వచ్చిన ఏ ఒక్కరూ మా సొంతగా మేము రాలేదు, కానీ మీ ఆత్మీయమైనటువంటి మా యొక్క ఆత్మీయమైన జీవితంలో ఉద్దాన స్థాయికి మీరు ఉద్దేశించి మాకు కలుగజేసిన ఈ పరిస్థితిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ఆత్మీయ ఉజ్జీవానికై మీరు వేసిన పునాదిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ కుటుంబ పక్షంగా మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. నాయన, మీరు తోడుండి లేకపోతే ఈ కుటుంబం ఎప్పుడో చల్లాచెదురైపోయి ఉండేది. మీరు కట్టిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగా గూడు చెదిరిన ప్రతి వారిని కట్టే దేవుడు అయి ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే నా ప్రభువ గుండె చెదిరి గూడు చెదిరి ఉన్నారో వారిని మీరు కట్టి స్థిరపరిచి మీ సంఘమందు మీరు చేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయమైన సహవాసంలో పాలుభాగస్తులుగా ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని, కనులను తెరవజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు మీరు వినిపించిన ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ
వినిపించిన మీ సేవకులను ఇంకా బలపరుస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎవరైతే ఈ వాక్యాన్ని విని తీర్మానం తీసుకున్నారో వారందరినీ బలపరిచి నడిపించి ఆత్మీయమైన ఉన్నత స్థాయికి నడిపించమని మా ప్రియుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా వాక్య విన్న ప్రజలను, ఇరుగు పొరుగు వారి మా సహోదరులందరినీ మీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.